ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీటీఎఫ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. 12/2/2017 నుంచి 18/2/2017 వరకు గల ద్వాదశ రాశుల వార ఫలాలను తెలుసుకుందాం. ముందుగా గోచార స్థితిని గమనించినట్లయితే సింహంలో రాహు, కన్యలో గురుడు, ధనస్సులో శని, మకరంలో రవి బుధులు, కుంభంలో కేతువు, మీనంలో కుజుడు శుక్రుడు. రవి 15, 16, 17, 18 తేదీలో మకరం నుండి కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఈ వారం మేషరాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో అనవసరమైనటువంటి ఆలోచనలకు తావిచ్చే అవకాశం ఉంది. వారం మధ్యలో పెద్దల సూచనల మేర వారి ఆలోచనలు మార్చుకోవడం ద్వారా కొంత ఇబ్బందులను తగ్గించుకుంటారు. నూతన పనులను చేపట్టే ఆస్కారం ఉంది. నూతన పరిచయాలకు ప్రాధాన్యతనిస్తారు. పెద్దలతో మీకున్నటువంటి పరిచయం బలపడుతుంది. వాహనాల వలన అగ్ని సంబంధమైన పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వీటి వలన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్త్రీ సంబంధమైనటువంటి విషయాలలో పెద్దల అభిప్రాయాలను గౌరవించండి. వారితో చర్చల కన్నా సానుకూలంగా వ్యవహరించడం ద్వారా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు సామాన్యమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాయి. గతంలో మీరు చేపట్టిన పనులకు కట్టుబడి ఉండడం వలన మేలు జరుగుతుంది. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రతి బుధవారం గణపతి ఆలయ సందర్శన చేయడంతో పాటు ప్రతిరోజు విఘ్నేశ్వర స్తోత్రం చదవండి. గణపతి భుజంగ స్తోత్రం పారాయణం చేయడము, సుబ్రహ్మణ్య అభిషేకం ఈ వారం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సానుకూలంగా, నిదానంగా బాగా ఆలోచించి ముందుకెళ్లడం వలన మేలు జరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో కొంత ఆందోళనను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు మెల్లమెల్లగా సాగడం ద్వారా కొంత అనాసక్తిని, అశ్రద్ధను చూపించే అవకాశం ఉంది. వీటికి లోను కాకుండా బాధ్యతను కలిగి ఉండి ముందుకు వెళ్ళడం అనేది సూచన. అదేవిధంగా దూర ప్రదేశ ప్రయాణాలు చేసే వారికి సానుకూలమైన సమయం. కొంచెం ప్రయత్నం చేయడం ద్వారా వీసా, పాస్పోర్టు మొదలైనటువంటి వాటిలో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ వారం వృషభ రాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడము, దుర్గాదేవి ఆలయం ప్రతిరోజు సందర్శించడము, గణపతి భుజంగ స్తోత్రం పారాయణం అనేది మంచిది. ఈ వారం మిథున రాశి వారికి ఇష్టమైన వ్యక్తుల నుండి చక్కటి సహకారం అందుతుంది. వారితో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు కీలకమైనటువంటి మార్పుల దిశగా అడుగులు వేస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడటం కొంచెం మేలు కలిగించే అంశము. కాకపోతే చర్చాపరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. మీ పనులను మీరు చేసుకుంటూ ఉండడం, ఎదుటివారి పనులకు దూరంగా ఉండడం, వాటి మధ్యలో వేలు పెట్టకపోవడం అనేది సూచన. మధ్యవర్తిత్వాలు మీకు అసలు పనికిరావు. వాటికి దూరంగా ఉండడం అనేది మంచిది. ఉద్యోగంలో అధికారుల అభిప్రాయాలను గౌరవించండి. సొంత నిర్ణయాల కన్నా వారి నిర్ణయాలను గౌరవించడం వలన మేలు జరుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ప్రతిరోజు సూర్య ధ్యానం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, గణపతి ఆరాధన చేయడం అనేది మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి వారం ఆరంభంలో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును ఎదుర్కొంటారు. వారం మధ్య నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంది. చర్చాపరమైనటువంటి విషయాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడము, మిత్రులతో సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం ద్వారా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో ముందు జాగ్రత్తగా వ్యవహరించండి. అదేవిధంగా సంసిద్ధతను కలిగి ఉండండి. దూర ప్రదేశ ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉన్నాయి. మీ మాట తీరు వలన మీ ఆత్మీయులు కొంత ఇబ్బందులకు ఎదుర్కొనే అవకాశం ఉంది. వారికి మీకు మధ్యన మనస్పర్ధలు, పొరపచ్చాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. అంతేకాకుండా ఈ వారము విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం అనేది ప్రధానమైన సూచన. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వారము లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేయడము, ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం సందర్శనం చేయడం అనేది మంచిది. సింహరాశి వారికి మిత్రులతో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు
అందరి నుంచి చక్కటి ఆమోదం లభిస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వస్తాయి. గతంలో పెద్దలతో చేపట్టినటువంటి చర్చలు ఆనందంగా సంతోషంగా ముగించే అవకాశం ఉంది. కాకపోతే చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. దూర ప్రదేశ ప్రయాణాలు చేయకండి. సాధ్యమైనంత వరకు మీ లోకంలో మీరే వ్యవహరించడం అనేది మంచిది. ఎవరితోటి కూడా మాట పట్టింపులకు వెళ్ళకండి. ఉద్యోగంలో సమయపాలన పాటించడం అనేది ప్రధాన సూచన. ఉదయాన్నే నిద్రలేవండి. అదేవిధంగా ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడము, శివారాధన, శివాలయ సందర్శనం చేయడం అనేది మంచిది. కన్యారాశి వారికి వారం ఆరంభంలో కొంత ఉద్యోగంలో కావచ్చు, ఇంటా బయట కుటుంబంలో కావచ్చు మానసిక ఆందోళన తప్పకపోవచ్చును. కుటుంబ సభ్యులకు మీ యొక్క ఆలోచనలను సూచనలను తెలియజేస్తారు. వారి నుండి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా తల్లితరపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. అయినప్పటికీ ఎటువంటి ప్రమాదం ఏర్పడకపోవచ్చును. దూర ప్రదేశ ప్రయాణాలు అనుకోకుండా చేయటకు ఆస్కారం ఉంది. గతంలో మీకు రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందుతుంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. అదే సమయంలో వారి సూచనలను గౌరవించండి. అనవసరమైనటువంటి మాట పట్టింపులకు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం వలన మేలు జరుగుతుంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించడం ద్వారా మేలు జరుగుతుంది. ఈ వారం కన్యారాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, వారం చివరలో ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఈ వారం తులారాశి వారికి బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. వారితో చర్చలు చేసే సందర్భంలో మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తెలియజేయకుండా జాగ్రత్త పడి అవతలి వారి నుండి వచ్చినటువంటి విషయాలకు అనుగుణంగా మీరు మెలగడం అనేది సూచన. అనుకోకుండా ధనం వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మనస్సు ఆనందాల వైపు, విందులు వినోదాల వైపు పరిగెత్తే ఆస్కారం ఉంది. మనసుకు కళ్ళం వేయడం అనేది సూచన. నూతన ఉద్యోగంలో దూరదృష్టి, ప్రణాళిక, శ్రమతో పనిచేయడం ద్వారా పెద్దల నుండి అదేవిధంగా మిత్రుల నుండి గుర్తింపును పొందే ఆస్కారం ఉంది. సంతానపరమైనటువంటి విషయాల్లో ఒకంత ఆందోళన ఉన్నప్పటికీ సానుకూలమైనటువంటి మార్పులు రావడం వల్ల సంతోషాన్ని పొందుతారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు పెద్దగా జోగించకపోవచ్చును. కావున ప్రణాళిక కలిగి ఉంటేనే ప్రయాణాలు చేయండి. సరదాగానో లేదా అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాలు మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చును. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి తులారాశి వారు ప్రతిరోజు శివధ్యానం, పార్వతీదేవి స్తోత్రము, అన్నపూర్ణాష్టకం చదవడము, అదేవిధంగా రోజు దుర్గాదేవి ఆలయం వెళ్ళడం అనేది సూచన. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. పెద్దల నుండి రావాల్సినటువంటి సహకారము, అదేవిధంగా గౌరవం లభిస్తుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ద్వారా సమాజంలో, సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. మిత్రుల నుండి మీకు రావాల్సినటువంటి సహకారం కావచ్చు, ధనం కావచ్చు సమయానికి చేతికి అందుతుంది. కాకపోతే మీకు చెప్పే ప్రధాన సూచన ఏంటంటే మధ్యవర్తిత్వాలు పనికి రాకపోవచ్చును. ఎవరితోనూ మాట పట్టింపులకు పోకండి. శక్తికి మించి సహాయం చేయకపోవడం అనేది ప్రధాన సూచన. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మీరు పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడము, చిన్న చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది మంచిది. ఈ వారం వృశ్చిక రాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చేయడము చాలా మంచిది. ధనుసు రాశి వారు అనవసరమైనటువంటి చర్చాపరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండడం అనేది సూచన. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చినటువంటి అభిప్రాయాలను గౌరవించండి. వారికి అనుగుణంగా నడుచుకోండి. బంధువులను కలుస్తారు. వారితో కలిసి సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. మీ మాట తీరు మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఉద్యోగంలో మీతో పనిచేసే వారికి కానీ నచ్చకపోవచ్చును. కావున అవతలి వారి ఆలోచనలు విని మీ ఆలోచనలు కూడా సానుకూలంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండడం అనేది ప్రధానమైన సూచన. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కీలకమైనవిగా మారే అవకాశం ఉంది. కావున అనవసరమైన తప్పిదాలు చేసి అందరి దృష్టిలో చెడ్డవారు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కాసేపు మౌనంగా ఉండడం అనేది సూచన. అదేవిధంగా ఎవరితోనూ కూడా మాట పట్టింపులకు వెళ్ళకండి. ప్రతిరోజు శివధ్యానం చేయడము, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని సందర్శించుకోవడం అనేది మంచిది. ఈ వారం మకర రాశి వారికి వారం ఆరంభంలో కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఒకటి మాట్లాడితే ఎదుటివారు మరొకరి అర్థం చేసుకోవడం ద్వారా అనుకోకుండా వివాదాలు ఏర్పడే ఆస్కారం ఉంది.
ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగంలో అధికారులతో సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండటము, నలుగురిని కలుపుకొని వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరితో కూడా మాట పట్టింపులకు పోకండి. ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలను కాస్త వాయిదా వేయడం ద్వారా మేలు జరుగుతుంది. అనుకోకుండా చేసే ప్రయాణాలు మిమ్మలను అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉంది. సోదరులతో చేపట్టినటువంటి చర్చలు మిశ్రమ ఫలితాలను కలుగజేస్తాయి. ఈ వారం కుంభరాశి వారు పెద్దలతో సమయాన్ని గడుపుతారు. వారి సూచనల మేర ముందుకు వెళ్ళడం ద్వారా లబ్ధిని పొందే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీరు చేసేటటువంటి మార్పులు మిమ్మల్ని లాభదాయకమైనటువంటి స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి తప్పిదాలకు తావివ్వకండి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మాట పట్టింపులకు రానివ్వకండి. సర్దుబాటు వ్యవహారం చాలా మంచిది. మీ ఆలోచనలను మిత్రులతో తెలియజేసే క్రమంలో వారి నుండి కొంత వ్యతిరేకత ఏర్పడినప్పటికీ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడము, అదేవిధంగా మీరు చేయాలనుకునే పనులను యథాతథంగా చేయడం ద్వారా మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఈ వారం ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. చాలా అవసరమైతేనే ప్రయాణాలు చేయడం అనేది సూచన. కొంతమంది మీతో వ్యవహరించే తీరు మిమ్మల్ని కొద్దిగా మానసిక బాధకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండడం అనేది మీకు ప్రధానమైనటువంటి సూచన. ఈ వారం కుంభరాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానము, ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చేయడం అనేది సూచన. మీనరాశి వారికి మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. వారితో కలిసి నూతన పనులను ఆరంభిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసేందుకు శ్రమ, ప్రణాళిక అవసరము. పెద్దలతో మీకున్న పరిచయాలు మరింత బలపడతాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో మరింత ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చును తగ్గించుకోవాలనే ప్రయత్నం కంటే కూడా ధనం యొక్క విలువను గుర్తించే ప్రయత్నం చేయడం అనేది సూచన. దూర ప్రదేశ ప్రయాణాలు అనుకోకుండా చేసే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి మిత్రుల నుండి కీలకమైనటువంటి సహకారం, సూచనలు అందుబాటులోకి వస్తాయి. వాటిని 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం ద్వారా లబ్ధిని పొందుతారు. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడము, దత్తాత్రేయ ఆరాధన చేయడము, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం అనేది సూచన. ఇవి ఈ వార ఫలాలు. వీటిని పాటించడం ద్వారా మీ జీవితంలో ఇద్దోధికంగా ముందుకు వెళ్తూ అభివృద్ధి పథంలోకి సాగాలని వీటీఎఫ్ వారు మనసారా కోరుకుంటున్నారు. నమస్కారం.